ఏంటో చీరలన్నీ ఏంటా చెప్తారా కూర్చో. ఈ సారీస్ అన్ని కూడా ఏంటని కంగారు పడకండి, ఎందుకంటే నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదా. 9 రోజులు, యాక్చువల్లీ 11 రోజులు ఈసారి శరణ్ నవరాత్రులు అయితే వచ్చాయి. బట్ నేనైతే 9 రోజులు మాల వేసుకుందాం అనుకుంటున్నాను. ఏమో తల్లి దయ్య నా ప్రాప్తి ఏది కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను. బట్ 9 రోజులకి సరిపడా చీరలు అయితే తెప్పించాను. ఒక్కొక్క అమ్మవారి అవతారానికి ఒక్కొక్క చీర అయితే తెప్పించాను. అండ్ ఈ చీరలన్నీ కూడా నేను చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క మీ చేతితో తాంబూలం తీసుకోవాలని ఉందని చెప్పేసి. చాలా మంది అక్క మీరు కట్టుకున్న చీరలేనే ఇవ్వండి అని చెప్పేసి. బట్ నేను కట్టుకున్నవి వేరొకరికి ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదనమాట. అందుకోసమే అమ్మవారికి పెట్టి నా చేతులతో మీకే స్వయంగా తాంబూలాన్ని మీకు పంపించాలైతే అనుకుంటున్నాను. ఆ 9 మంది ఎవరు అనేది సస్పెన్స్, ఎందుకంటే మీరే డిసైడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్. మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా 100Kకి దగ్గరలో ఉన్నాయి. అంటే చాలా దూరం ఏం కాదండి, చాలా చిన్నదే. బట్ 100K చెయ్యాలి, చేసేయండి అని కూడా నేను చెప్పట్లేదు. కానీ ఎవరైతే ఇంతవరకు నన్ను అడిగారో, ఎవరైతే అమ్మని బాగా కొలుచుకొని అమ్మనే నమ్ముకొని ఉన్నారో, అమ్మ వల్ల మీ లైఫ్ లో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎవరి కామెంట్స్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఈ 9 డేస్ నవరాత్రుల్లో వాళ్ళనైతే నేను సెలెక్ట్ చేసి నేనైతే ఈ చీరని స్వయంగా వాళ్ళకైతే నేను పంపిస్తా. మన ఏపీ తెలంగాణ ఎక్కడికైనా నేను కొరియర్ అయితే చేస్తా. ఇవే కాదండి, మొన్నసారి అమ్మవారికి పూజలో పెట్టిన బ్యాంగిల్స్ కూడా దీనికి సెటప్ చేసి పంపిస్తానన్నమాట. సింగిల్ బ్యాంగిల్స్ అయితే పంపించలేను కదా, చీరతో సహా మీకు స్వయంగా నా చేతులతో తాంబూలంగా పంపించాలనుకుంటున్నాను. అండ్ ఈ సారీస్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్ లో ఎందుకు తెప్పించానంటే, లాస్ట్ టైం నేను ఈ చీర కట్టుకున్నప్పుడు చాలా మంది నా పిక్ నాకే షేర్ చేసి అక్క చీర చాలా బాగుందని చెప్పారు. చాలా మంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారు కదా మన శారీస్ బై శివ గారి పేజ్ నుంచి. అండ్ ఆవిడ దగ్గర నుంచే ఈవిడ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఇలా 9 సారీస్ బల్క్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ నా తరపున ఆవిడ తరపున మీ అందరికీ ఈ శారీస్ అయితే నేను అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఎనీవే మీరందరూ కామెంట్ చేసేయండి. ఈ రోజు నుంచి కామెంట్స్ అయితే స్టార్ట్ చేసేయండి. ఈ 9 డేస్ లో ఎవరి కామెంట్స్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళకైతే ఈ శారీస్ అయితే పంపిస్తాను. ఇంకా మర్చిపోకుండా తొందరగా కామెంట్స్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇదేదో నా స్వార్థం కోసం చేసింది కాదు, మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి నా మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని నా చేతులతో స్వయంగా మీకు ఇద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. అండ్ మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి మీ వైజాగ్ పిల్ల ఇంకొంచెం ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల. అండ్ రాబోయే శరణ్ నవరాత్రులకి అందరికీ శుభాకాంక్షలు.